నమస్తే అండి. నేను మీ మెర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఈ చల్లని వాతావరణంలో వర్షం పడుతుంటే ఈ ఆనియన్ పకోడీ చేసుకుని తింటే చాలా బాగుంటుందని ఈ ఆనియన్ పకోడా స్టార్ట్ చేశాను. వర్షం పడుతుంది కాబట్టి మనం ఏమన్నా తినాలంటే బయటకు వెళ్ళి తీసుకొచ్చుకోలేం కాబట్టి ఎవరింట్లోనైనా ఎప్పుడు ఉండేది ఆనియన్స్ కాబట్టి ఈ ఆనియన్స్తోనే ఇలా పకోడా చేస్తున్నాను. ముందు ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. ఇక వీడియోలో చూపించే మసాలాని యాడ్ చేసుకోండి. కొంచెము ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేను ఆయిల్ బదులు గీ వాడుతున్నాను. గీ వేసేటప్పుడు కూడా కొంచెం డౌట్గానే ఉన్నా కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. గీ వేసే విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా వేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక వేయాల్సినన్ని వేసేసుకొని ఇలా చేత్తో ఒకసారి కలిపేసుకోండి. మీరు ఇలా కలపటము ఒకవేళ ఇష్టం లేకపోతే ముందుగానే ఆనియన్స్ని సపరేట్ చేసుకోండి. అప్పుడు కలపటానికి ఏమంత టైం పట్టదు. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పకోడా పిండిలా కలుపుకుందాం. ఈ ప్రాసెస్ కానీ మసాలా పకోడా కొంచెం మసాలా యాడ్ చేసుకుంటారు, అది కూడా ఒకసారి ట్రై చేద్దాం మనం. ప్రస్తుతానికైతే ఈ ఆనియన్ పకోడా చేసుకొని ఎంజాయ్ చేద్దాం. ఇలా కలుపుకుంటూనే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. చూడండి, ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసి ఇక పకోడా వేయటం స్టార్ట్ చేశాను. మనకి ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు పకోడా, ఎందుకంటే పని మన చేతిలోనే ఉంది కాబట్టి. ఫుడ్ విషయంలో మనకి నచ్చినట్టు చేసుకుంటేనే మనము ఇష్టంగా తింటాము. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అనుకుంటే మనము తినలేము కాబట్టి ఫుడ్ విషయంలో మాత్రము అబ్జెక్షన్ ఏమీ లేకుండా చక్కగా మనకి వీలు పడే చేసుకొని చక్కగా తినేయచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి నేను ఈ సూక్తే ఫాలో అవుతాను. ఎంత బాగుందో చూడండి మన పకోడా. కలరుకు కలరు, ఫ్లేవర్కి ఫ్లేవర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ పకోడా సైడ్ డిష్గా కాఫీ కానీ టీ కానీ చేసుకుందాం. పిల్లలు ఒకవేళ తినబుద్ధి అవ్వకపోతే సాస్ యాడ్ చేయండి, లేదంటే పెద్దవాళ్ళు అయితే ఇలానే తినేయచ్చు. ఇక మంచిగా వేయించుకొని ఒక బౌల్లో వేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయి పకోడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.